రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లక్డీ కపుల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు పలువురు పర్యావరణవేత్తలు హాజరయ్యారు. మూసీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని, అలాగే బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిన తరువాతనే ప్రాజెక్టు మొదలు పెట్టాలని ఈటెల రాజేందర్ అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బాధితులకు దూరంగా డబుల్ బెడ్రూమ్స్ కేటాయించడం వల్ల వారికి ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు అక్కడే ఇండ్లు కట్టించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీకి ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రోగ్రామ్ చేద్దామని ఆలోచించడం చాలా మంచి విషయం. దీనివల్ల ఎందుకంటే హైదరాబాద్కు చాలా జీవనాడి మూసీ నది. హైదరాబాద్ చాలా పెద్దగా ప్రపంచంలోనే ఓ గుర్తింపు కలిగినటువంటి నగరంగా కాబోతుంది. ఇప్పుడు అనేకమైనటువంటి హైటెక్ సిటీ ఉన్న, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న, మనకు ప్రకృతి సౌందర్యం కానీ, ఉద్యానవనాలు కానీ, లేక అనేకమైనటువంటి టూరిస్టులకు ఉన్నటువంటి స్పాట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు లభ్యమయ్యే అవకాశం లేదు. అందుకనే ఈ మూసీ రీజనరేషన్ అనే ప్రాజెక్టు దీంట్లో చాలా అతి ప్రధానమైంది. మూసీ చాలా కాలుష్యానికి గురైంది.